మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించారు. ఇంకా అనేక విషయాలు బోధించాలి గనుక దేవుని దూత దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు పేతురు గారిని పిలిపించటానికి మనుషులను పంపించారు. గనుక దైవజనుడు రాక కోసము ఇక్కడ ఎవరెదురు చూస్తున్నారంటే కొర్నేలి గారు, తన కుటుంబము, అలాగే తన బంధువులు, ముఖ్య స్నేహితులందరినీ కూడా ఆయన పిలిపించుకుని దేవుని మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని వాక్కు కొరకు ఎంతో ఆశతో వారు సిద్ధపడి ఉన్నారు. అప్పుడు పేతురు గారు ఆ గృహమునకు వచ్చినప్పుడు ఆయన వెంటనే పాదాలకు నమస్కారము చేసి తనకు సంగతి అంతా కూడా పేతురు గారికి తెలియచేశాడు. అప్పుడు పేతురు గారు అక్కడ బోధించినప్పుడు అనేక మంది రక్షణ పొందారు. ప్రియులారా, అనేక అద్భుతాలు పరిశుద్ధాత్ముడు కార్యములు జరిగించారు. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, సేవకుని రాక ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ముఖ్య స్నేహితులు, ఆయన బంధువులు, ఆయనకు కలిగిన వారందరూ కూడా సిద్ధపరిచి దేవుని వాక్కు కోసము ఎదురు చూసినట్లుగా మనము ఈ లేఖనాల్లో గ్రహిస్తున్నాం. కొర్నేలంత ప్రార్థనాపరుడండి, బహుధర్మకార్యములు చేయువాడు, శతాధిపతి, ఉద్యోగరీత్యా గొప్ప వ్యక్తి, ప్రార్థనలు క్రమము తప్పకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు. గనుక దేవుని దర్శనాన్ని, దేవదూతను ఆయన చూశాడు. ప్రియులారా, మన జీవితాలలో క్రమమైన ప్రార్థన ఉన్నదా? దేవుని వాక్కును అనేక మందికి పంచగలుగుతున్నామా? నా జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలి, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగాలి, నా జీవితంలోనే దీవించబడాలనుకుంటాము. కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల, నశించిపోతున్న కుటుంబాల పట్ల భారము కలిగి ఉన్నామా? ఈ ఉదయకాలము దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క వాక్కును వినుటకు సిద్ధపరిచేవారిగా మనము ప్రయాసపడితే కొర్నేలి వలె మనం దీవించబడతాము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. పనిచేవాడు జీతానికి పాత్రుడు కదండి. గనుక మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగాలన్నా, మన జీవితంలో కొరతలు తీరాలన్నా మనము పనిచేయు పనిముట్టిగా మారిపోవాలి దేవుని సన్నిధిలో. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. గనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలని, దేవుని మాట చెప్పాలని ఒక దైవజనుడిగా మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా నేరుగా సూటిగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. కొర్నేలు ఒక అన్యుడైనప్పటికీ నీ వాక్కు కోసము ఎదురు చూశాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, అనేక మందిని సిద్ధపరిచాడు. తనకే దీవెన కాదు, అనేక మంది దీవెనలు పొందుకోవడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా అక్కడ ఆయన కనబడుతూ ఉన్నాడు. మా జీవితాల్లో కూడా అనేక మంది నీ కొరకు సంపాదించే బిడ్డలుగా, నీ వాక్కును పంచే బిడ్డలుగా, ఎంతోమంది బాధల్లో కష్టాలున్న వారికి నీ మాటలు చెప్పేవారిగా మమ్మల్ని మార్చండి. ఎవరి కష్టాలు బాధలు ఉన్నారో వారికి సహాయం చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.